ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో మరియు మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎగిరేది గులాబీ జెండానే మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెల్లడి. బెల్లంపల్లి పట్టణ కన్నాల బస్తీ ఫంక్షన్ హాల్లో డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఎగిరేది, పాలన కొనసాగించేది గులాబీ జెండేనని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 4 హామీలు అమలు చేయలేక పోలీస్ శాఖ సహకారంతో కొందరు అవినీతి అధికారుల అండతో కక్ష సాధింపుతో కూల్చివేతలు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఇష్టరీతిన అధికారం చెలాయిస్తే వచ్చేది మా ప్రభుత్వమేనని, మా ప్రభుత్వ పాలనలో అధికారులు చేసే పనులకు జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఇప్పటికే విసిగెత్తిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 సార్ల జనరల్ ఎలక్షన్, 1 బై ఎలక్షన్, 17 సార్లు మన ప్రాంతం ఇక్కడ ఎలక్షన్ కావడం జరిగింది. నాడు లక్ష్మీపేట కాన్స్టిట్యూన్సీ, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, మంచిర్యాల నాడు ఒక్కో ప్రాంతం దాదాపు ఈ 17 సార్ల అయిన సందర్భంలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రాంత 11 మంది ఎమ్మెల్యే, ఒక్కోళ్ళు 2 సార్లు 4 సార్లు. ఇన్ని సార్ల ఎన్నికలు జరిగినప్పటికీ, ఇన్నిసార్ల ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఈనాటి పరిస్థితి ఇంతమంది గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఈ పద్ధతిని అవలంబించలేదు. సేమ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన పూర్తిగా కక్ష సాధింపు, ఇచ్చిన మాట ఎగబెట్టే కార్యక్రమం, 6 గ్యారెంటీలు, 4 హామీలు ఏది చేయకపోతే తప్పుడు కేసులు పెట్టి ఎందరూ లోపడేసిన సందర్భాలు ఇవన్నీ చూస్తుంటే ఇలా ఏ ప్రాంతంలో మీరు ఎవరు ఎంక్వైరీ చేసిన రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదనేది ఇది ప్రతి ఒక్కరి మాట. ఇక మంచిర్యాల విషయానికి వస్తే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్నో దాడులు, తప్పుడు కేసులు, అధికారులతో కేసులు పెట్టించే కార్యక్రమం, భూములు కబ్జాలు చేసే కార్యక్రమం, వాళ్ళతో సెటిల్మెంట్ చేసే కార్యక్రమం, ఎన్నో అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగే కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇక ఇక్కడ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా, ఈ మంచిర్యాల నియోజకవర్గంలో 100% గులాబీ జెండా ఎగురుతుంది. ఇన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఇలా మంచి కార్పొరేషన్ అసలు కార్పొరేషనే 100% కార్పొరేషన్ పెద్ద డబ్బులు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. ఎక్కడ వచ్చినాయి 100 కోట్లు? అసలు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఆ చైర్మన్, ఆ కమిషనర్ నిఘా అన్ని ప్రాంతాల మీద ఉండేది. ఇవాళ ఎక్కడో నర్సింగ్ మూలకు నుంచి అక్కడెక్కడో కొత్త రోడ్డు దాదాపు ఏం లేకున్నా పెద్ద వైశాల్యం. ఆ మూలకి ఏం జరుగుతుంది, ఈ మూలకి ఏం జరుగుతుంది అనేది అది దోపిడికే
ఇవాళ ఏదైతే కార్పొరేషన్ అయిందో 100% దోపిడీకే ఇది మూలమవుతుంది. ఇవాళ దోపిడీకి మున్సిపాలిటీ ఎంత అవినీతి అసలు అధికారులు ఉన్నారు చూడండి. ఇవాళ కార్పొరేషన్లో అధికారులు ఉన్నారా? ఓ కమిషనర్ అయితే ఆయన భయపడి వెళ్ళిపోయాడు. కారణం ఏంటిది? దయచేసి అర్థం చేస్తుంది. ఎందుకు వెంటనే కమిషనర్ అంటే ఏది చెప్తే అక్కడ సంతకం పెట్టాలి, చేయని పనికి బిల్ రాయాలి, తప్పుడు బిల్లులు వేయాలి అనేది డెఫినెట్గా అక్కడి నుంచి హుకుం చేశాడు. ఈ కమిషనర్ ఏం చేస్తాడు? మేము కూడా ఎప్పటికప్పుడు మేము కూడా సంవత్సర చట్టం కింద అప్లికేషన్ పెట్టి మేము తీసుకుంటాం. ఆయన భయపడతాడు డెఫినెట్గా. ఇలా తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు బిల్లు ఇస్తే ఆయన ఉద్యోగానికి ముప్పు కలుగుతుంది అనేది ఇలా కమిషనర్ వేయండి అర్థం ఏంటిదండి? గతంలో వాళ్ళని కమిషనర్ వేయరా? ఎవరైనా వేయరా? మాయంలో వాళ్ళని వేయరా చెప్పండి. ఇలా ఒత్తిడి ఇది నేను చెప్పడం కాదు. ఇలా అడగండి మీరు కమిషనర్ అంటే ఆయన చెప్పకపోయినా చెప్తాడు కదా. ఇవాళ కూడా చెప్పడం జరుగుతుంది అధికారులకు. ఒక అధికారి ఇలా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ అధికారులు మటుకు మారరు. అధికారులు మారు వాళ్ళే మీరు ఉంటారు. ఇలా చేసిన తప్పులు మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మీకు ఏమైతే చెప్పండి? మీరు ఉద్యోగాలు ఉండగలుగుతారా? మళ్ళీ సంతకం పెట్టగలుగుతారా? కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పు చేస్తే ఇంకా చట్టపరంగా ఏముండదు అది ఉంటుంది. చట్టపరంగా ఏదో అది ఉంటుంది. నేను నా ప్రెస్ మీటల్లా ఒక దిక్కు ప్రభుత్వం రాదు, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది. మరి అధికారులు కొంతమంది భరించలేక కొంతమంది పోతామంటున్నారు, వెళ్ళిపోతామంటున్నారు. కొంతమంది ఇదే ఛాన్స్ అని ఏది 2 చేతులు దోసుకునే కార్యక్రమం ఎక్కడుంది? సాఫ్ సఫాయి ఉందా ఇక్కడ చెప్పండి. నర్స్పూర్లో ఒక్కొక్క వాడకు ఒక్కొక్క ట్రాలీ ఉంటే ఇప్పుడు 3 వరకు ఒక ట్రాలీ ఎక్కడ దక్కని నీ చెత్త. సాఫ్ సఫాయి లేదు. ఇలా ఇంజనీర్లు ఆఫీసు పోయేది లేదు, ఏఈలు పోయేది లేదు, టెండర్ లేకుండా వర్కులు, అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడు, క్వాలిటీ ఉండదు. ఇది మంచిర్యాల కార్పొరేషన్కి ఈ రకంగా ఎంతో మంచిగా ఉండే మంచిర్యాల ఇవాళ మీరు వాళ్ళ ఆఫీస్ పోండి, ఎవరు దొరుకుతారు మీకు? వాళ్ళని దొరుకుతారు. ఏ అధికారం ఉంటాడని చెప్పండి. ఇలా ఏ అధికారం కూడా ఉండలేదు. ఇలా కమిషనర్ బదిలీ, కమిషనర్ తనంతటానికి ఏంటంటే ఇక్కడ ఏ రకం జరుగుతుంది? తప్పుడు పద్ధతిలో డబ్బులు కోట్ల రూపాయలు దండుకోవడానికే అక్కడ శ్మశాన వాటిక దాని తప్పుడు కోసం చెప్పారు. తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు బిల్లు చేస్తాడా? మేము కూడా ఉన్నాం కదా, మేము ఎవరికి వస్తున్నాం? ఇలా రేపు ప్రభుత్వం రాదు, వాళ్ళది ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ రాడు. మేము ప్రతిపక్షంగా ప్రజలకు న్యాయం కోసం మేము ఉండవలసిన బాధ్యత మాపై ఉంటుంది. దివాకరం చేసి పేరు రావడం చెట్టు కూడా పెట్టలేదు. ఈ రకం కరెక్ట్ కాదండి. ఇలా ఇంకా అసలు పెట్టిన వరకు క్యాన్సర్. ఒక ఎమ్మెల్యేగా నా ఫండ్ 2,67,00,000 పెట్టి అక్కడక్కడ సంఘాలకు కథా కార్యక్రమం పెడితే ఒక్కటి చేయనిచ్చలేదు. చేయనియాలి కదా. ఇప్పుడు నా పైసలు క్యాన్సల్ కావు, ఎమ్మెల్యే ఫండ్ క్యాన్సల్ కాదు. 2,67,50,000 నేనున్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ ఉందో ఎవరైనా టెండర్ వేసుకొని ఎవరో పనిచేస్తున్నా నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కదా సార్. ఇది బాధ్యత అని చెప్తున్న సందర్భాలు ఇవ్వాలి. ఎట్లయిపోయింది ఇవాళ మంచిల పరిస్థితి? కాన్స్టిట్యూషన్ ఎట్లయిపోయింది చెప్పండి? ఇంత అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే ఏం చేయాలి? మేము ప్రజలు చెప్పాల్సిన బాధ్యత అయిపోయి ఉంటుంది. ఈరోజు గుట్టలు మాయమవుతున్నాయి, చెరువులు మాయమవుతున్నాయి. ఒకటి ఎంత ఇన్ని చేస్తుంటే గోదావరిలో 2,000 టిప్పలు పోతే అడిగే నాదులు లేడు. ఇంటికి నేను మార్కెట్ ఇది ఏం పర్మిషన్ లేకుండా కూల కొడితే అడిగే నాదులు లేడు. స్వయంగా జంక్షన్లు ఇది తక్కువ చేస్తామని స్వయంగా మాట్లాడితే దాన్ని కూల కొడితే అధికారులు సపోర్ట్ లేదు. తీసింది ఎకరాల కొద్ది 7 గుంటల భూమిలో దయచేసి 2,000 పైబడి టిప్పలు వెళ్తుందండి. ఇది నిర్వాహకం, జిల్లా యాంత్రాంగం, ఏడీ మైనింగ్, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరిది కాదండి. ఈ తప్పుకు నిదర్శనం కాదండి. ఇది దెబ్బలు తాకిన ముందు నుంచే సారిపోయి హార్న్ కొట్టుకుపోతుంటే పోలీసులు అడిగితే మేమేం చేయాలన్నాం. మేము తెల్లారి ధర్నా చేసినాం, మా బాధ్యత. మేము తెల్లారి ధర్నా చేస్తే మా 30 మంది మా మీద కేసు పెట్టారు. ఎవరు ఇచ్చిందని కంప్లైంట్? ఒక పోలీసు కానిస్టేబుల్ ఇచ్చారు మా మీద. పోలీస్ కానిస్టేబుల్ 30 మంది కేసు పెట్టారు. నామం రూపాయలు లేకుండా రేపు ప్రభుత్వం పోతుంది, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో డ్వాక్రా సెల్ఫ్ గ్రూపు మహిళలు మహిళా శక్తి సంబరాలు జరుపుకున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లు పాల్గొని మహిళా సంఘాల లబ్ధిదారులకు చెక్కులను, గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి గ్రామీణ పట్టణంలో సంఘ భవనాలను ఏర్పాటు చేస్తామని, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు
ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. సహకార సంఘాల సభ్యులు అందరూ కలిసి జిల్లాలోని అక్షరాస్యులైన వారిని ఓపెన్ స్కూల్ పద్ధతి ద్వారా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయించాలని, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డీఏ అధికారి కిషన్, పీసీడీఓ ఏ పురుషోత్తం నాయక్, అడిషనల్ డిఆర్డీఏ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పథకానికి సంబంధించిన మనం చూస్తే దానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఫస్ట్ దానిలో చూస్తే టైంకి పే చేస్తే దానికి సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దానికి సంబంధించిన చూస్తే 31 మార్చ్ 2025 వరకు ఈ గవర్నమెంట్ ఏ రోజు జాయిన్ అయింది ఆ రోజు నుంచి 31 మార్చ్ 2025 వరకు మొత్తం లోన్ క్లియర్ అయిపోయింది. సేమ్గా ఇప్పుడు కావాల్సింది అని మహిళా సంఘాలు చేశారు, మంచిగా చేశారు. దానికి రిజల్ట్ ఈ సంవత్సరం వచ్చింది అంటే మన స్కూల్స్లో 7,000 కొత్త మంది పిల్లలు జాయిన్ అయ్యారు. సో 7,000 న్యూ అడ్మిషన్ ఒకే సంవత్సరంలో జరిగింది. ఇది రికార్డ్ ఇన్ రీసెంట్ ఇయర్. దాంతో పాటు ఇప్పుడు స్కూల్ని విజిట్ చేస్తే మా దగ్గర బేసిక్ అడ్మిషన్ ఏర్పాటైంది. 70% పిల్లలు డైలీ అటెండ్ చేస్తున్నారు. దాన్ని మనం ఇంకా పెంచాలి. 80 to 85% పిల్లలు డైలీ స్కూల్ రావాలి అట్లా ప్రయత్నం చేయాల్సింది. ఇప్పుడు కొంతమంది మహిళల నుంచి విలేజ్ ద్వారా మహిళా సంఘానికి బిల్డింగ్ కోసం అని వచ్చింది. ఇప్పుడు అన్ని విలేజ్లో ఒక్కొక్క జీపీలో పెద్ద జీపీ బిల్డింగ్ చేస్తున్న దానిలో ఒక పెద్ద హాల్ ఉన్నాయి. సో అన్ని జీపీలో 20 lakhs నుంచి జీపీ బిల్డింగ్ చేస్తున్నారు. ఆ హాల్ సంబంధించిన మహిళా సంఘాల వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దాని సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేదు. మహిళా డెవలప్ అయితే మాత్రం సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే మాత్రం దేశ అభివృద్ధి జరుగుతుంది. ఆ ఆలోచనతో మహిళా అభివృద్ధికి సంబంధించిన ఈ కుటుంబ శిక్షణ దానితో పాటు ఎస్టీజీ ఛానల్ కూడా గవర్నమెంట్ నుంచి మొత్తం చేయడం జరిగింది. సేమ్గా ఏమైనా పనులు మహిళా సంఘాలు తీసుకుంటారు. దానికి వెంటనే చెల్లించి మహిళా సంఘానికి కొంచెం ఎకనామిక్ స్ట్రెంగ్గా ఉండాలి. ఆ ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తారు. సో నేను నా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను. ఈ మహిళా సంఘానికి అన్ని రకాల పనులలో మనం ఇన్వాల్వ్ చేస్తాము. మీరు క్వాలిటీగా పని చేయండి. క్యాంటీన్ కావచ్చు, మొబైల్ ఫీజ్ క్యాంటీన్ ఉండవచ్చు, మీకు పార్లర్ ఉండవచ్చు. ఏదైనా మనకి కొత్త పథకాలు వస్తుంది, కొత్త న్యూ లాంచ్ అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో మహిళా సంఘానికి భాగస్వామ్యం ఉంటుంది. అట్లా చెప్పేసి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారలేదు. నేటికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లు గడుస్తున్నా నేటి గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. వాంకిడి మండలం లక్ష్మీపూర్ నుండి సర్కేపల్లికి వెళ్లడానికి 3 కిలోమీటర్లు సరైన రహదారి లేకపోవడంతో గిరిజన గ్రామం అభివృద్ధి దూరంలో ఉంది. 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని పలుమార్లు జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ మాట్లాడుతూ, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా మీరు వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మహిళా సమైక్య తరపున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిపై మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోని అబండాలు వేస్తూ ఆరోపణ చేయడం సరికాదని అన్నారు.
పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పేద ప్రజలు 3 పూటల సన్నబియ్యం తింటున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని తెలిపారు. 10 సంవత్సరాలు పరిపాలించిన మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా, పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేసి దాచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శించడం ప్రజలందరూ మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులను గమనిస్తున్నారని వారన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయ, బేదరి లక్ష్మి, పద్మ, కల్పన, విజయలక్ష్మి, సీత, రాజేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు. మరి కౌశిక్ రెడ్డి అవాక్యాలు చవాక్యాలుగా మాట్లాడిండో, అనుచిత వ్యాఖ్యలు చేసిండో, మరి దానికి నిరసనగా ఈరోజు మేము చెన్నూరు నియోజకవర్గము కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహిళలమందరము మరి కౌశిక్ రెడ్డిది దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరిగింది. మర్యాదగా మహిళలందరం నిన్ను హెచ్చరిస్తున్నాము, విను, ఇది నీకే కౌశిక్ రెడ్డి. నువ్వు పిచ్చిగా మాట్లాడి ఇంకొకసారి సీఎం గారి గురించి కానీ, పార్టీ నాయకుల గురించి కానీ, మా గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారి గురించి కానీ అవాకులు చవాకులు వెళ్తే నాలుక చీల్చి వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక మాట ఏంటంటే, మరి గత 10 సంవత్సరాల మీ ప్రభుత్వ పాలనలో మీరు ఉరగబెట్టింది ఏం లేదు. మరి 18 నెలలు సంవత్సరంన్నర కాగానే ఏం చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదని 2 సంవత్సరాలు కూడా కాలేదు, 2 నెలలకే మీరు వెంటబడి వేధించినట్టు చేస్తున్నారు. అయినా కానీ ప్రజలు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే 18 నెలల్లో మహాలక్ష్మి పథకం ఎంత దూరం తీసుకొచ్చిండు, ఎట్లా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీ వరకు వస్తేనేమో పిల్లోడు పుట్టాలి, బాలసాల కావాలి, పాకాలి, తేకాలి, నడవాలంటే టైం పడుతుంది అంటారు. మరి మాకు ఆ టైం కాస్త ఇవ్వకుండానే మీరు వెంటబడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ, మా లోకల్లో కూడా కొంతమంది నాయకులు, మా గౌరవ మినిస్టర్ గారు వివేక్ వెంకటస్వామి గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు ఎలక్షన్ వరకు, ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు లోకల్కి రావాలంటే బాల్క సుమన్కు దాక్కొని భయపడి ఉండేటోళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఏంటిదో మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు ఆ స్థాయి గుర్తు తెచ్చుకోండి. మీరు మీ స్థాయిలో ఉండి మీ విలువలు కాపాడుకుంటే మంచిది, లేకుంటే మా ఆడవాళ్ళ చేతిలో మీరు దెబ్బలు తినవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీకు లేదు కౌశిక్ రెడ్డి, నువ్వు ఒక దొరల దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసి ఈరోజు వాళ్ళ చెప్పులు మోసి, వాళ్ళ భార్యల చెప్పులు మోసి నువ్వు ఈరోజు సీటు సంపాదించుకొని ఒక హుజురాబాద్లో ప్రజలని మోసం చేసి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ప్రజలని శాసిస్తున్నావు. అందరినీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఉంది, నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శించేంత గొప్ప మొగోనివి కాదు. నువ్వు మా రేవంత్ రెడ్డి పోయిన ప్రభుత్వము, మీ దొరలు, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ కవితమ్మ ఈ తెలంగాణని దాచుకొని అమెరికాలో విదేశాలలో సొమ్ము కూడబెట్టుకుంటే ఆ అప్పులన్నీ తీర్చలేక తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రేవంత్ రెడ్డి సారు ఈరోజు కష్టాలు పడుతుంటే ఆయన మీరు చేసినటువంటి అనుచిత వాక్యాలు అనేటివి అవి సరైనవి కావు. మీకు మేము చెన్నూరు మహిళలమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని గల్లబట్టి గుంజుకొచ్చి నువ్వు అట్లాంటి ఆరోపణలు నిరూపించకపోతే నీ నాలుకని గల్లబట్టి గుంజుకొచ్చి కోసి కుక్కలకు, గద్దలకు ఆహారంగా వేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కౌశిక్ రెడ్డి ఇంకొకసారి మా వివేక్ సార్ పైన కానీ, మా వంశీబాబు సార్ పైన కానీ, మా రేవంత్ రెడ్డి సార్ పైన కానీ వాళ్ళు ప్రజలకు సేవ చేయనీకి వచ్చారు, మీలాగా దోసుకోనికి ఈ ప్రజలకు అన్యాయం చేయనీకి వాళ్ళు ఒక ఎమ్మెల్యేలుగా, ఒక ఎంపీగా, ఒక సీఎంగా లేడు. నువ్వు చెప్పులు మోసి సీటు సంపాదించుకుంటే ఈరోజు తెలంగాణ కోసం నిత్యము సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నా తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ అన్యాయం అయిపోతుంది, తెలంగాణ అక్రమముకు గురవుతుంది అని తెలంగాణ ప్రజల కోసం పోరాడి ప్రతి యుద్ధం చేసి తెలంగాణలో ఒక సీఎం హోదాలో ఉన్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి వార్నింగ్
లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్ను చెప్పులతోని చీపులతోని తెలంగాణ మహిళలమై ఉండి ఇప్పుడు వాళ్ళ దుమ్ముల వాళ్ళ ఉమ్మిల నువ్వు కొట్టుకొని పోతావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో మరియు మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎగిరేది గులాబీ జెండానే మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెల్లడి. బెల్లంపల్లి పట్టణ కన్నాల బస్తీ ఫంక్షన్ హాల్లో డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.